హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనండి వచ్చి 2 months అయిపోయింది. ఇంకా వీసా టైం అయ్యిందని చెప్పి బయలుదేరుతున్నా. అయితే ఈరోజు షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఏమన్నా కొనుక్కోవడానికి డేట్స్, నట్స్ ఇవన్నీ కొందామని చెప్పి వెళ్ళాము. సెంట్ బాటిల్స్ వెళ్ళి ఇంకా షాపింగ్కి వెళ్దామని బయలుదేరాము. రోడ్డు పక్కన చూడండి, డివైడర్ల మీద ఎంత బాగా పెట్టారు బంతి చెట్లు. అదే అసలు ఇంకో చోట అయితే ఉండవు కూడా, పీక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ అయితే మాత్రం ఎవరు చెయ్యరు. రోడ్ల పక్క అంత అందంగా ఉంటుంది. ఏమో కారులోంచి నేను వీడియో తీస్తుంటే ఏమో తల బయటికి పెడుతుంది. ఇంకా వెళ్ళి పెద్ద మార్కెట్కి డేట్స్ దొరుకుతాయి అన్నమాట. అక్కడ ఖర్జూరకాయలు అక్కడే దొరుకుతాయి పెద్ద మార్కెట్లో. అక్కడికి వెళ్ళాము అబ్బాయి నేను. వెళ్ళి కార్ పార్కింగ్ చేసి వెళ్తున్నాం అనమాట మార్కెట్లోకి. మా అమ్మటి అమ్మాయి లేదు, పిల్లోడు పడుకున్నాడు, నేను కార్లోనే ఉంటాలే అని చెప్పి ఆమె అక్కడే ఉంది. పిల్లని తీసుకుని అబ్బాయి నేను వెళ్ళాము. వెళ్ళి ఆ డేట్స్ తీసుకుంటుంటే వీడియో దీనివట్లా ఇగో డేట్స్ షాప్ కాడికి వచ్చేసాము. బేరం అడుగుతున్నాడు ప్రవీణు. అడిగితే కేజీ 200-300 చెప్తున్నారు వాళ్ళు. ఒక రకం అయితే 400, ఒక రకం 600 చెప్తున్నారు కేజీ. ఇప్పుడంటే వచ్చే కాలం కాదు కదా, డేట్స్ వచ్చే కాలం ఇప్పుడు కాదు. జూన్ జూలై నెలలో పండుతాయి ఇక్కడ ఖర్జూరాలు చెట్లు అన్నిటికి. అప్పుడు కుప్పలు ఉంటాయి. ఇప్పుడు ఉండే టైం కాబట్టి అయినా కానీ అమ్ముతూ ఉంటారు. అయినా తీసుకున్నాము. అయినా తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఈ నెస్టో అని షాప్ ఉంది. మళ్ళీ వీడియో తీశారు. రోడ్ల పక్కన పూలు మాత్రం చాలా నచ్చినాయి నాకు. అమ్మాయి వాళ్ళు బ్యాంగిల్స్ తీసుకురామంటే ఈ బ్యాంగిల్స్ షాప్ కాడికి, ఫ్యాన్సీ షోరూమ్ కాడికి వచ్చాము. పెద్ద షాప్ అది కూడా. ఆ షాప్ ముందు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటే వీళ్ళిద్దరు ఎక్కారు, మనవరాలు మనవడు. ఇంకా లోపలికి వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళని తీసుకుని వెళ్ళాము. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్. మీరందరూ కలిసి లైక్ చేయండి. నా వీడియోలు చూస్తున్నారు, వదిలేస్తున్నారు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి ఫ్యాన్సీ షోరూంలోకి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్తున్నాం పైకి. వెళ్ళి పిల్లలకి బ్యాంగిల్ అవి తీసుకున్నా. 2 వరుసలు ఎక్కలా ఉంటాం మెట్లు అక్కడ. ఇది వస్తా అన్నిటి మీద చేతులు వేసుకుంటూ వస్తుంది ఇది. ఈ షాప్లోకి వెళ్ళి ఇంకా గాజులు అన్నీ ఏరుకున్నాము. చూసుకోమ్మా అంటే ఇంకా తీసుకున్న పిల్లలిద్దరికి, మా అమ్మాయి వాళ్ళిద్దరికి గాజులు సెట్లు తీసుకున్నా. 2-6, 2-8 సైజు. ఈ 10 dirhamలు అమ్ముతారనమాట. అంటే 250 రూపాయలు వస్తుంది 10 dirhamలు ఇక్కడ. అట్లా తీసుకుని మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాము, నెస్టో అని. ఎమ్మటే వెళ్ళిపోయాము. 11 బయలుదేరాము ఇంట్లో. మళ్ళీ 3 ఇంటికి వచ్చేసాము. కొనుక్కొని అక్కడ ఈ నెస్టో అనే షాప్లో వెళ్తుంటే ఇక్కడ పక్కన ఒమాన్ అనే దేశం ఉంది కదా పక్కన. ఇదేమో దుబాయ్, పక్కన ఒమాన్ అని ఉంది. ఆ ఒమాన్కి ఈ అలయానికి, అబ్బాయి వాళ్ళు ఉండే అలయానికి మధ్యలో బార్డర్ అనమాట ఇది. ఈ కనపడే గొడుగులు లాంటి అవి 2 ఫ్లాగులు కనపడుతుంది సార్. ఒమాన్కి ఏమో గ్రీన్ కలరు, ఈ దుబాయ్దేమో 4 కలర్లు ఉంటుంది. రెడ్, గ్రీను, వైట్, బ్లాక్. ఈ ఫ్లాగులు ఉంటాయి అన్నమాట 2. ఈ ఒమాన్ కంట్రీలోకి వెళ్ళాలంటే బార్డర్ ట్యాక్స్ కట్టించుకుంటారంట. అట్లా వెళ్తారంట. కార్లు వేసుకుని వెళ్ళేవాళ్ళు ట్యాక్స్లు కట్టించుకుంటారు అక్కడ ఆ బార్డర్ దగ్గర. ఒమాన్ కంట్రీ అనమాట అది పక్కది. ఇక్కడి నుంచి షాప్లోకి వెళ్ళాం నెస్టోలోకి. ఇగో షాప్ ఇదే నెస్టో. అదిగో పేరు నేమ్ వచ్చింది చూడండి, నెస్టో అని. ఇదో మార్కెట్, సూపర్ మార్కెట్. దీంట్లోకి వెళ్ళి సెంట్ బాటిల్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము. నట్స్ను సెంట్ బాటిల్
నట్స్ కూడా తీసుకున్నాం, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాలవి తీసుకున్నాక సెంటు బాటిల్స్ తీసుకుని, సెంటు బాటిల్ అబ్బాయి రాలేదని చెప్పి కాసేపు నిలబడ్డాము షాప్లో. అబ్బాయి అక్కడ నుంచి ఉంటే ఆమె చూడు సేల్స్ గర్ల్ పిల్లల్ని ఎత్తుకుంది. సెంటు బాటిల్ కాడికి వచ్చాము. ఇక్కడ నచ్చలేదు, వేరే షాప్ ఉంటుంది, అది ప్రత్యేకించి ఆ షాప్ కాడికి వెళ్ళాం. మళ్ళీ ఈ సూపర్ మార్కెట్లోనే నేను 3-4 షాపులు ఉంటాయి సెంటు బాటిల్స్. అక్కడ ఏం అనిపించదు మనకి అది సెంటు. ఈ షాప్లో బాగుంటాయి అన్నమాట. సెంటు బాటిల్ ప్రత్యేకించి అమ్ముతారు ఇక్కడ. ఇదే నెక్స్ట్ అంటే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి అవి తీసేసుకుని ఇవా అనే షాప్ ఉంటుంది, మార్కెట్ షాపు, ఆ సూపర్ మార్కెట్టే, ఇవా అని పేరు అనమాట దానికి. మళ్ళీ ఆ షాప్కి వచ్చాము. షాంపూలు, అబ్బాయికి కావాల్సిన ఇంట్లో అవి తీసుకున్నాం. ఇక్కడ పిల్లలకి డ్రైపర్లు తీసుకుని ఇక్కడి నుంచి కూడా బయలుదేరాము. మళ్ళీ వీళ్ళు గోల్ చేస్తారు పిల్లలు, అప్పటికే 3 గంటలు అయింది వచ్చని. ఇక అవి తీసుకున్నా, ఆ కలర్ది డ్రైవర్లు తీసుకున్నాం. ఇంకా అసలు చేసింది నెక్స్ట్లో చేసేసాం మార్కెట్ అంతా. ఇంకా అక్కడ తీయలేదు నేను. ఇక్కడ డ్రైపర్లును, షాంపూ డబ్బాలను, ఇంకా ఆయిల్ డబ్బా ఏదో తీసుకున్నాం. ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాక బయటకు వచ్చి ఫోటోలు తీసింది మా అక్క వాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. థ్యాంక్స్.